తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల +2లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 25 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల యూనిఫామ్స్ చొప్పున 50 జతలను సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. బాలికల విద్యను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ ఫౌండేషన్ గత వారంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. నన్ను ఎప్పుడు చెప్పొద్దు, నీకు మనసు నచ్చితే చేసేమంటారని ఆయన అనటం వల్ల కూడా మనకి ఏదైనా నేను ఇలా చెప్తున్నట్టు లాస్ట్ మనకి కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు యాన్యువల్ ఫంక్షన్స్కి మాకు బుక్స్ వేస్తే ఒక హాఫ్ పేజ్ వేస్తే ఎంతండి, మీ ఓటింగ్ పెడితే ఎంత ఇస్తామని మా దగ్గర చాలామంది వస్తుంటారు. నేను అలాంటి ఎంకరేజ్ చేయను. అంటే ఆటల్లో వాళ్ళు యాన్యువల్ ఫంక్షన్స్ అండి, అవి మనకు సంబంధించింది కాదు, వాళ్ళ కాలేజీ వాళ్ళు కాల్ చేసుకుంటారు. కానీ ఇలాంటి కాలేజీల్లో మనం ఏది చేసినా, బుక్స్ ఇచ్చినా, మెటీరియల్స్ ఇచ్చినా, ఇప్పుడు స్టూడెంట్స్ మన యూనిఫామ్స్ ఇచ్చిన ఒక స్కూల్లో పిల్లలకి ఎవరికైనా ఫీజు ఏమైనా తక్కువైనా సరే మనం కంపల్సరీ సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మనం చేస్తామండి. ఇప్పుడు ఈ వీళ్ళకైనా కాకుండా ఒక 2 మెంబర్స్ 1 మెంబర్ ఎవరైనా స్టార్ట్ వచ్చినా వాళ్ళు కూడా ఇస్తే రెగ్యులర్ చేస్తా. అంటే ఎంతమందికి ఇవ్వాలి అనే సిస్టమ్ కాదు, వీళ్ళ అవసరం పెట్టి నీరు పెట్టి మీరు అడిగితే 2-3 ఒక మెంబర్స్ ఎవరైనా పర్లేదు, మనం ఎప్పుడు మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా చేస్తాం. అంతేగాని ఒకసారి చేయాలి ఇంతమంది ఉన్నది ఎవరికి వచ్చినా 2-3 ఉన్నా సరే కంపల్సరీ చేస్తాం. మీరు ఈ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలంటే మీరు ఇందులో ఫస్ట్ ర్యాంక్ సాధించారా, ర్యాంక్ సాధించడం కంపల్సరీ మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా నెక్స్ట్ ఉన్నతమైన చదువుకి మేము చదివిస్తాం. మీరు అందరూ బాగా చదవండి. మీకు ముందు మ్యాథ్స్కి మంచి పేరు వస్తుంది, కాలేజీకి మంచి పేరు వస్తుంది, మీ ఊరికి మంచి పేరు వస్తుంది. తర్వాత మిమ్మల్ని కన్నా మీ అమ్మగారు నాన్నగారు చాలా అనుకుంటారు. చదివిన టైంలో ఎక్కువగా మనం ఎక్కడైనా చదవకుండా మనం తిరిగే ఉంటే తర్వాత దాన్ని తిరిగి రాదు. చాలామందిని చూసాను నేను. అలాగే మేము మాత్రం ఆడవాళ్ళు పిల్లలు కాబట్టి మీరు కంపల్సరీ చదివి మంచి పేరు తీసుకురండి. నేను సానా సతీష్ ఫౌండేషన్లో ఇప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. మీకు ఏదైనా మన కాపీలు గారు చెప్పాలంటే ఊళ్ళో అన్ని సమస్యల్లోనే ఏదైనా అడుగుతుంది అన్నింటినీ ముందు నాకు చెప్తే ఆనందం. ఎందుకంటే చేసిన కార్యాలు చేసేవాళ్ళు లేకపోయినా ఎవరితో చేయిస్తారు. అలాంటి మనుషులు కూడా ఊళ్ళో ఉండాలి. మన ఊళ్ళో పెద్దలు కూడా అందరూ సహకారం చేసేవాళ్ళు. చక్రవర్తి గారికి, మన ఇన్వెస్టర్ గారికి, ఇక్కడ సీనియర్ మాతో పాటు ఆడిన బీడీ ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మీరు రెగ్యులర్గా ఒక ½ అవర్ స్పోర్ట్స్ కూడా కేటాయించండి. మీకు హెల్త్ బాగుంటుంది, మీకు అంటే బ్రెయిన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీకు గేమ్స్ కూడా కొంచెం ఒక ½ అవర్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంపై దివ్వల మాధురి మరోసారి సోషల్ మీడియాలో స్పందించారు. తన వల్ల శ్రీనివాస్తో పాటు వాణికి ప్రాణహాని ఉందంటూ వాణి వ్యాఖ్యలు చేశారని, ఒకవేళ తన వల్ల ప్రాణహాని ఉంటే 2 ఏళ్ల నుంచి దువ్వాడ శ్రీనివాస్ బాగోగులు ఎలా చూసుకుంటానని ప్రశ్నించారు. 2 ఏళ్ల నుంచి లేని అపాయం ఇప్పుడు వచ్చిందా అని నిలదీశారు. దువ్వాడ వాణి అని ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. అవి ఏ విధమైన కామెంట్స్ అంటే, నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 years నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివ్వల మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీను గారి మీద అటాక్ చేయడానికి చూసింది. ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. సో ఇదే విధంగా ఇంకొక విషయం, ఆవిడ ఈ ఇల్లే కావాలి, ఇక్కడి నుంచి నేను కదలను, ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తోంది. ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థిసం మాషార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 lakhs ఎలా పెండింగ్ ఉన్నారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేనెప్పుడు ఇవ్వలేదు. కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది. కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటాదా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి
ఒక 6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీని గారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్లి అక్కడ లీగల్ గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా ఇంకా ఏ విధంగా పడతారో వాళ్ళ ఇష్టం. అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చి ఇచ్చానని చెప్పడానికి కాదు. ఆమె ఆ ఇల్లు కావాలి, నాకు ఇక్కడే నేను ఉంటాను, ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎలిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్లి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను. తిరుమల శ్రీవారిని మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో ప్రక్షాళన మార్పు స్పష్టంగా కనపడింది. నాకు భక్తులందరినీ క్యూలో పోతూ సామాన్య భక్తులందరినీ కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం, లేట్ అయినప్పుడు ఏదో ఒక ఫుడ్ సప్లై చేయడం, ఇవన్నీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. చాలా కాలంగా ఇది ఆగిపోయి అనేక మంది భక్తులు క్యూలో ఇక్కట్లు పడి చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్పు మొదలైంది. ధర్మ పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల ఆదేశాల మేరకు ఇక్కడ నడపబడుతుంది అనేటువంటిది నమ్మకం ఇవాళ మా అందరికీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. మేము జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తాం. రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు మొట్టమొదటిసారి ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో ఏదో తెలియని ఆవేదన, తెలియని భయం నీడన గడుపుతున్నటువంటి బతుకులు ఇవాళ స్వేచ్ఛగా తమ భావ వ్యక్తీకరణ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఎవరినైనా మాట్లాడేటువంటి అవకాశం, ప్రభుత్వాన్నైనా ప్రశ్నించేటువంటి అవకాశం, అన్నింటినీ ఇవాళ కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు వేరు, పాలకులు వేరు కాదు. ప్రజల ఆలోచన ప్రకారం నడిచేటువంటిదే ఈ ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పాలన అనేది స్పష్టం చేయగలచ్చు. జనరల్గా పాలిటిక్స్ మాట్లాడకూడదు, కానీ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మీరు చూసారు ఈ పూర్వ ఆస్ట్రైల్ చిత్తూరు డిస్టిక్లో ఏం జరిగింది అనేటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలనేటువంటి ప్రణాళిక ప్రభుత్వం ఇప్పుడే ఆలోచన మొదలుపెట్టింది. ఏ ఫైల్ సంరక్షణ ఎవరి చేతుల్లో ఉంది అనేటువంటి సంరక్షకుడికే బాధ్యతను పెట్టడం జరుగుతుంది. ఏ ఫైల్స్ ఎవరితో ఉన్నాయనేటువంటిది లిస్ట్ వేసుకుని ఆ ఫైల్ సంరక్షణ బాధ్యత ఆ సంబంధిత అధికారులదే అవుతుంది. ప్లస్ ఈ సంఘటనల పట్ల కూడా ప్రభుత్వం చాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాల పేరుతో సీఎం హైడ్రామా చేస్తున్నారు. చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. ఈ నెల 21న జరిగే భారత్ బంద్కు అన్ని వర్గాల వారు సహకరించాలి. మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ పిలుపు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.